మిస్ అవుతున్నా అంటున్నారు. కాంపిటీస్ ప్రాజెక్ట్ ఆన్ సైటా సార్? అబ్బే అంత దూరం వెళ్ళక్కర్లే, నైట్ షిఫ్ట్కి వస్తే చాలు. నైట్ షిఫ్టా? వెళ్తారా? వెళ్తా. నైట్ కొలీగ్స్ ఉండరా, ఫ్రెండ్స్ అవరా, చెప్తా మీ సంగతి. వెళ్తున్నారా? హాయ్ బ్రో. హాయ్. దిస్ ఇస్ భరత్ ఫ్రమ్ టీమే. ఓ భరత్ అంటే మీరేనా? కాశీ హియర్. నైస్ మీటింగ్ యూ. బ్రో అందరినీ పరిచయం చేసావు. ఆ అమ్మాయి ఎవరు? అమ్మయ్య శ్రేయాని మన టీమే. బ్రదరు తను పడే టైం కాదు. కానీ నేను పడేసే టైపే. శ్రేయ గారు, మీరు ఇందాక నవ్వుతుంటే ఒక పిక్ తీసానండి. క్యాండిడేట్లో ఎక్సలెంట్గా వచ్చింది తెలుసా? బుద్ధుందా? ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా పిక్ ఎలా తీస్తావు? పిక్ నాకు సెండ్ చేసి నీ ఫోన్లో డిలీట్ చేయి. తిడుతుంటే నవ్వుతాడు బ్రదరు. పిక్ డిలీట్ చేయమందిగా. నెంబర్ ఇచ్చిందిగా. ఏంటి బ్రదరు, నంబర్ ఇచ్చిందిగా. వాట్స్ ద అప్డేట్? అప్డేటా? అప్డేట్ ఇవ్వడానికి ఏదైనా ప్రాజెక్టా? అమ్మాయిలు అర్థం కాదు. నేను నైట్ పిక్ పంపాక థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చింది. తర్వాత 8 అని మెసేజ్ చేశా. లేట్ అయినా కూడా రిప్లై అవ్వలేదు. చెప్పాను కదా బ్రదరు, అమ్మాయితో చాలా టఫ్ అని. లైట్ తీసుకో. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడని బౌలర్ భయపడి బౌలింగ్ వేయడం మానేస్తాడా? ఇది అంతే. వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళదే, మన బౌలింగ్ మనదే. నువ్వు స్పోర్ట్స్ బాగా చూస్తావు అనుకుంటా. బాగా ఆడతా కూడా. వెళ్ళొస్తానే. కనిపిస్తాను. శ్రేయ గారు, ఇంత టీ బాగాలేనట్టుంది. బయటికి వెళ్ళి మంచి టీ తాగేసేద్దామా? ఇంట్రెస్ట్ లేదు. టీ తాగితే వస్తుందండి. బయటకు వచ్చే ఓపిక లేదు. టీ తాగితే వస్తుందండి. నువ్వు కోడ్ ఇంకా సబ్మిట్ చేయలేదు. టీ తాగితే అంటే అది నువ్వు ఒక 10 minutesలో కోడ్ సబ్మిట్ చేయకపోతే మేనేజరే నిన్ను బయటకు పంపిస్తాడు. టీ తాగడానికి కాదు, శాశ్వతంగా. ఓకే. అమ్మాయిలకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే బాగా నచ్చుతుంది. శ్రేయ గారు, మీకు జోక్ చెప్పనా? ముందు చెప్పు, అది జోకో కాదో నేను చెప్తా. ఓ టీచరు ఓ స్టూడెంట్ని 10 యానిమల్స్ నేమ్స్ చెప్పమంది. కానీ ఆ స్టూడెంట్కి క్యాట్ డాగ్ తప్ప ఇంకేం తెలియదు. అప్పుడు ఆ స్టూడెంట్ ఏం చెప్పి ఉంటాడు? ఏం చెప్పాడు? 5 dogs 5 cats అని చెప్పాడు. వెళ్ళొస్తానే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ పని చేయలేదన్నమాట. అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు బ్రదరు, సెన్స్లెస్ హ్యూమర్. నువ్వు ముందు వాట్సాప్ ఫార్వర్డ్లు చూడడం మానే. అమ్మాయిలు హ్యూమర్ని పిక్ చేసుకోలేకపోయినా పికప్ లైన్స్ బాగా పిక్ చేసుకుంటారు. శ్రేయ గారు, ఆర్ యూ టైర్డ్? యా. తెలుసు, బికాస్ యూఆర్ రన్నింగ్ ఇన్ మై మైండ్ ఆల్ ద డే. అదే డే టైం రన్నింగ్ ఏమైనా వెళ్తున్నారా అని అడుగుతున్నాడు. జస్ట్ మిస్. ఇంకా లాభం లేదు. బ్రహ్మాస్త్రం వాడాల్సిందే. బ్రహ్మాస్త్రమా? అదేంటి? చెప్పను, చూపిస్తా. అంగపార్. శ్రేయ గారు, బాత్రూమ్స్ అటు. చిచ్చి, బాత్రూమ్స్ కాదండి. మీరు బీటీఎస్ ఫ్యాన్ కదా? కాదు. కాదా? ఇంకేం చూస్తుంది? ఏమంతో ఇది అవ్వట్లేదు. ఏంటి బ్రదరు, పడేసే టైప్ అన్నావు, గోల్ కీపర్ అన్నావు, బౌలర్ అన్నావు. ఇప్పుడేంటి రిటైర్మెంట్ దగ్గర పడిన ప్లేయర్లా అలా అయిపోయావు? ఎంతైనా అమ్మాయిలు డీల్ చేయడం కొంచెం కష్టమే బ్రదరు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇంకా గట్టిగా బౌలింగ్ వేయాలని. వెళ్ళొస్తానే. వీడమ్మ ఎక్కడి నుంచి వస్తుంది బ్రదర్ నీకు ఎంత కాన్ఫిడెన్స్?
శ్రేయ గారు, ఈరోజు బిల్ డిప్లాయ్మెంట్స్ మీరే చేయాలి, గుర్తుంది కదా? గుర్తుంది. ఏంటండి డల్గా కనిపిస్తున్నారు? నేను సరిగ్గా పడుకోలేదా? లేదు, కొంచెం వీక్గా ఉన్నాను. అయ్యో, రెస్ట్ తీసుకోవాల్సిందిగా. నేను రెస్ట్ తీసుకుంటే నా పని మీరు చేస్తారా? చెయ్యరు కదా. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. అంత కోపడతారు ఎందుకులేండి, ఏదో క్యాజువల్గా అడిగా. సరే. హలో, ఏంటమ్మా ఎంతవరకు వచ్చింది వర్క్? అయిపోతుంది సార్. ఈరోజు ఎలా అయినా అయిపోతుంది. కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తా. ఓకే సార్. ఇంకో 2 అవర్స్లో అయిపోతుంది. పంపించేస్తాను. ఓకే సార్. శ్రేయ గారు, పదండి వెళ్దాం. ఎక్కడికి? ఇంటికి. షిఫ్ట్ అయిపోయిందిగా. నాకు ఇంకా వర్క్ ఉంది, మీరు వెళ్ళండి. మా అన్న వేళ మన ఆవిడ వెళ్ళిపోద్ది ఏంటి? బ్రో, ఆల్ ఓకే కదా? ఒకసారి చూడండి. అంతా రివ్యూ చేశాను, ఫైన్. ఓకే, అయితే నేను కోడ్ డిప్లాయ్ చేస్తా. అసలు ఏం చేస్తున్నావు? శ్రేయ గారు, మీరేం వరీ అవ్వకండి. ఈ వర్క్ అయిపోద్ది. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అసలు నీకు ఆ టూల్ గురించి తెలుసా? నేను ఈ టూల్ మీద ఆల్రెడీ 2 months పని చేశానండి డే షిఫ్ట్లో. నాకు ఐడియా ఉంది. మీరు వరీ అవ్వద్దని చెప్పాను కదా. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏదో నా నోటి తోలు కొద్దీ నైట్ షిఫ్ట్లో పడ్డాను, కానీ లేదంటేనా మార్నింగ్ షిఫ్ట్ అయితే ఈ పాటికి మా పద్దుతో పండగ చేసుకునేవాడిని. పద్దువా? ఎవరు బెదరు? పద్మభూషణ్ అని మా మార్నింగ్ షిఫ్ట్ మేనేజర్లే. ఓ, థ్యాంక్స్. అయ్యో, మళ్ళీ మనకి ఇవన్నీ ఎందుకండి? కాశీ మీకు ఒంట్లో బాగాలేదని చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటా కదా. ఎక్కడున్నారు మేడం? భయ్యా 2 minutes వచ్చేస్తాను. టీ తాగడానికి బయటికి వెళ్దాం, వస్తావా? టీ బయటకి వస్తావా? ఏంటి వెతుకుతున్నావు? అంటే ఇక్కడ మా శ్రేయ గారు ఉండాలి, కనిపించారా? ఏయ్, అంటే మీరు అంతటి మీరే వచ్చి టీ తాగుదాం బయటికి వెళ్దాం అంటే షాకింగ్గా ఉంది. పదండి. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? చాక్లెట్స్ అండ్ టాబ్లెట్స్ వర్క్డ్. అవును, నువ్వు మూవీస్ బాగా చూస్తుంటావా? సడన్గా ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, అమ్మాయిలకి అలాంటి టైంలో హెల్ప్ చేయడం, అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ మూవీస్లోనే చూపిస్తారు కదా. మూవీస్లో చూపించాక మీరు నేర్చుకోలేదండి, మేము తెలుసుకున్నాకే మూవీస్లో పెట్టారు. అబ్బో,
నేనే కుక్ చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ష్యూర్. ఏంటి బ్రో నీ ఒక్కడికేనా, మాకు లేదా? ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ యా. కాల్ ఉంది, ఇప్పుడే వస్తాను. ఎలా ఉంది? కారం కొంచెం ఏంటి? చాలా బాగుంది, పర్ఫెక్ట్. అదే కాల్ నాకు ఉంది, నేను వెళ్ళొస్తా. యూ క్యారీ ఆన్. బాబు భరత్ ఇరికించేసావు కదరా. హాయ్. ఏంటి చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నావు, ఏంటి సంగతి? ఏం లేదు, నెక్స్ట్ వీక్ మా కజిన్ వెడ్డింగ్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాం, అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా. అవునా? గాయస్, ఐ హ్యావ్ సంథింగ్ టు సే. ఏమైంది భయ్యా, ఏంటి సంగతి? మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదంట. సీరియస్ అయితే ఏం కాదు, బట్ ఎప్పుడూ లేనిది నన్ను చూడాలంటుంది. సో నెక్స్ట్ వీక్ మీకేం ప్లాన్స్ లేకపోతే నేను వెళ్ళరావచ్చా? కానీ తేజ అందులో ఏముంది భయ్యా, వెళ్ళరా. నువ్వు మమ్మల్ని అడగాల, నేను శ్రేయ ఉన్నాంగా, నేను చూసుకుంటానులే. ఏం శ్రేయ? అంతే. థ్యాంక్స్ బ్రదరు. మీకు ఇంకా ప్లాన్స్ ఏమి ఉంటాయేమో చాలా టెన్షన్ పడ్డా. నేను ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసి చెప్తా. ఓకే. వెళ్దామా? ఆ, ఏం శ్రేయ గారు ఎక్కడ ఉన్నారు? ఆఫీస్ క్యాబ్ కోసం వెయిటింగా? ఈరోజు ఆఫీస్ క్యాబ్ రాదంట, నేను తీసుకుపో బుక్ చేసుకున్నాలే. దాని బదులు నా బండి ఎక్కొచ్చుగా, నేనే తీసుకుపోతా. ఎదవనే కానీ మరీ మీరు అనుకున్నంత ఎదవని కాదులేండి. సరే, అట్లీస్ట్ మీరు తీసుకువచ్చినంత వరకైనా వెయిట్ చేస్తా. అది సరే గాని కాశీ వాళ్ళ మదర్కి సీరియస్గా లేదు అన్నప్పుడైనా చెప్పాల్సింది కదా మీ కజిన్ మ్యారేజ్ ఉందని. అదా, అందులో ఏముందండి, కజిన్ పెళ్ళి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీట్ అవ్వచ్చు, డిలే చేయొచ్చు. కానీ అమ్మని కలవాలన్న కోరిక అలా కాదు కదా. అమ్మ మీద ప్రేమ డిలే చేయకూడదు. అట్లీస్ట్ ప్లాన్ ఉందనైనా చెప్పాల్సింది కదా. వన్స్ మన డెసిషన్ ఫిక్స్ అయిపోయాక ఆప్షన్స్ చెప్పి ఉపయోగం ఏముంది చెప్పండి. సరే పద. అదేంటి తీసుకుపోరాట్లేదా? అసలు బుక్ చేయలేదు. ఎందుకు? మన డెసిషన్స్ ఫిక్స్ అయ్యాక ఇంకో ఆప్షన్ ఎందుకు?